మునుగోడు ఉప ఎన్నికల ముందు తమ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలోపే అన్ని హామీలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆయన ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు తీరుపై చర్చించేందుకు 5 రాష్ట్ర మంత్రులు ఇవాళ మునుగోడులో నియోజకవర్గానికి వెళ్లారు. ఒక నియోజకవర్గం అభివృద్ధి కోసం 5 మంత్రులు మునుగోడుకు రావడం అరుదైన సందర్భం అంటూ కేటీఆర్ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలను టీఆర్ఎస్ జెండా ఎగురవేశామని చెప్పారు. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేందుకే తామంతా వచ్చామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముందు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత తమపై సమిష్టిగా ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలో రాబోయే 10-12 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయంటూ ఆలోపే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే పెట్టుకున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి ఈ రోజు ఒకే శాసనసభ నియోజకవర్గానికి 5 మంత్రులు, ఇంత పెద్ద ఎత్తున అధికారులు అందరూ కూడా రావడం అనేది ఒక అరుదైన సందర్భం, ఒక అసాధారణ సందర్భం. ఇది ఎందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మునుగోడు ఎన్నికల ప్రచార సభలో, మీరు గెలిపించండి, మునుగోడుని నల్లగొండని నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1952లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు ఎన్నడూ లేని విధంగా 12 శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఈ 3 జిల్లాల పరిధిలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలో ఉంటే 12 ఈ రోజు ఏకపక్షంగా గులాబీ జెండా ఎగరవేసి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ను ఎట్లాగైతే గుండెల్లో పెట్టుకున్నదో